ఒంగోలు నగరం అన్నవరపాడు 4వ లైన్లో ఏసీ గ్యాస్ పేలి సంభవించిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన లక్ష్మణరావు కుటుంబాన్ని టీడీపీ నాయకులు పరామర్శించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆదేశాల మేరకు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొటారి నాగేశ్వరరావు, నగరాధ్యక్షుడు బండారు మదన్, తెలుగు మహిళా అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి, క్లస్టర్ ఇన్ఛార్జ్ పాలూరి వెంకటేశ్వర రెడ్డి, డివిజన్ అధ్యక్షులు గడ్డం ఆదినారాయణ, కార్యదర్శి యలటూరి రవి తదితరులు పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందో బాధితుడు లక్ష్మణరావును అడిగి తెలుసుకున్నారు. గ్రానైట్ క్వారీలో పనిచేసే లక్ష్మణరావును పార్టీ పరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇప్పుడు కూడా బాగా సరిపడతానే రాత్రి 7 దాకా వచ్చేసరికి అశోక్ అన్ని 7 దాకా వచ్చి ఫోటో తీశాడు. రాత్రి 7 దాకా లోపల అంతా ఇది కనపడుతుంది కదా, అటు నుంచి ఒకటి తీసాము, లోపల నుంచి ఒకటి తీపించారు. వాస్తవం ఏంటంటే ఇక్కడ ఉన్న కూడా స్థానికులు కూడా అందరూ మన పిల్లలంతా రాత్రి 12 దాకా ఉన్నారంట. ఫోన్ లో టచ్ లోనే ఉన్నారు. ఫైర్ ఇంజిన్ రావడం లేట్ అయితే తొందరగా ఆపారన్నా. ఇది స్టార్ట్ అయినట్టే వాన్ ఆపించాడు, కరెంట్ ఆపించేసాం. ఇది ఒక్కటే నా బెడ్రూము, హాలు, కిచెన్ అంతే. ఇదేం బాత్రూమ్ లక్ష్మణరావు అండి. కోసం నేను అన్నవరపాడు 4వ లైన్లో ఉంటున్నాను. పొద్దున శ్రీనివాసలో ఉంటున్నాను, బాడుకుంటున్నాను. నేను రాత్రి 9 గంటలప్పుడు ఏసీ ఆన్ చేశాను. అది ఫైర్ అయ్యి ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరిగింది. దానికన్నా మొత్తం ఇల్లంతా తగలబడిపోయింది. మొత్తం ఏ టు జెడ్ ఏది లేకుండా పూర్తిగా బూడిదైపోయింది. నాకు కొద్దిగా సహాయం చేయాల్సిందిగా కోరుతూ. నీకు ఎంత నష్టం వచ్చింది? 2-3 లక్షల దాకా నష్టం వచ్చింది. మొత్తం అన్ని తగలబడిపోయింది. రాత్రి 9 ఆ ప్రాంతంలో అనవరపాడు 5వ లైన్లో 4వ లైన్లో ఈ పొదిలి శ్రీను గారి ఇంట్లో ఈ మన రెంటుకుంటూ ఉంటారు లక్ష్మణరావు గారని. ఆయన ఇంట్లో ఏసీ షార్ట్ సర్క్యూట్ అవ్వటం, కరెంట్ అంతా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇల్లంతా కాలిపోవటం జరిగింది. రాత్రి ఆ టైంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా ఫైర్ ఇంజిన్ని పిలిపించడం, మొత్తం మంటలు ఆర్పించడం అంతా జరిగింది. రాత్రి 12 అయినా కూడా ఆ మంటల్ని ఫైర్ డిపార్ట్మెంటు ఆర్పేయడం జరిగింది. రాత్రి నుంచి దామచర్ల జనార్దన్ గారు కూడా మమ్మల్ని అందరినీ ఫాలోఅప్ చేసి మా నాయకులందరినీ ఎలక్ట్ చేసి సమస్యని పరిష్కరించడం జరిగింది. దామచర్ల జనార్దన్ గారు కూడా ఊర్లో లేకపోవటం వల్ల రేపు వస్తారు, రేపు విజిట్ చేస్తారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ సమస్యని పరిష్కరిస్తారని తెలియజేస్తూ ఉన్నాం. ముందుగా ఈ తెలుగుదేశం పార్టీ ఏరియా నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాత్రంతా కూడా వీళ్ళు దగ్గరుండి ఈ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా వీళ్ళందరికీ ఇబ్బంది లేకుండా సమస్యను పరిష్కరించుకు ముందుగా ఈ డివిజన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్న రాత్రి అనవరపాడు 4వ లైన్లో మన పొదిలి శ్రీనివాసరావు ఇంట్లో పాశం లక్ష్మణరావు అనే వాళ్ళు రెంట్కుంటున్నారు. ఇక్కడ వాళ్ళ ఇంట్లో నిన్న రాత్రి 9 గంటల టైంలో ఏసీ ఆన్ చేయడం వల్ల దానిలో నుంచి షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం ఏర్పడింది. ఫైర్ ఇంజిన్ వాళ్ళ సహాయంతో రాత్రి మంటలు అదుపు చేసేసరికి దాదాపుగా 2-2.5 గంట టైం పట్టింది.
అప్పటికే రూమ్ మొత్తం కాలిపోవడం జరిగిపోయింది. మేము రాత్రి అన్నీ చూసాము, కాకపోతే మళ్ళీ ఉదయం 6:30కి వచ్చి మళ్ళీ చూసి అది మొత్తం కట్టుబట్టలు లేకుండా మొత్తం అన్ని దగ్ధమైపోయి ఉన్నాయి. వాళ్ళు వంట సామాను కానీ, అలాగే టీవీ కానీ, ఫర్నిచరు, బట్టలు ఏమి అన్నీ బూడిదైపోయి ఉన్నాయి. అదే మా పై నాయకులకి తెలియజేయడం జరిగింది. అలాగే వాళ్ళు చదువుకున్న సర్టిఫికేట్లు కూడా, డిగ్రీ సర్టిఫికేట్లు కానీ, 10th సర్టిఫికేట్లు కానీ అన్నీ ఖాళీ బూడిదైపోయి ఉన్నాయి. కాబట్టి నేను మా పై అధికారులకి, మా నాయకులకి తెలియజేయడం జరిగింది. టౌన్ అధ్యక్షుడు బండారు మల్లన్న కానీ, అలాగే అధ్యక్షురాలు మన వరలక్ష్మి గారు కానీ, అన్న కొడాలి నాగేశ్వరరావు అన్న, వీళ్ళందరూ తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇమీడియట్గా స్పందించి ఇక్కడికి వచ్చి మొత్తం సందర్శించి వాళ్ళకి తగు న్యాయం చేద్దామని చెప్పి మాకు చెప్పారు వాళ్ళకి. అలాగే ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి రేపు ఎమ్మెల్యే గారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ సందర్శించి తగు న్యాయం చేస్తామని చెప్పి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/PKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.